హిందూ మతంలో అక్షయ తృతీయ పండుగను వైశాఖ మాసం శుక్లపక్ష తృతీయ తిథినాడు జరుపుకుంటారు. ఈ పండుగ అదృష్టం, శ్రేయస్సు, కొత్త ప్రారంభానికి చిహ్నంగా పరిగణింపబడుతోంది. పురాణ గ్రంథాలలో అక్షయ తృతీయను అభిజ్ఞ ముహూర్తంగా వర్ణించారు. అంటే ఈ రోజున ఏదైనా శుభకార్యం చేయాలన్నా ముహూర్తం చూడవలసిన అవసరం లేదు. ఈ సంవత్సరంలో అక్షయ తృతీయ మే 10వ తారీఖున ఉదయం 4:17 ప్రారంభం అవుతుంది. ఇది మే 11న మరుసటి రోజు తెల్లవారుజామున 2:50 ముగుస్తుంది. అక్షయ తృతీయ పూజా ముహూర్తం ఉదయం 5:33 నుంచి మధ్యాహ్నం 12:18 వరకు ఉంటుంది. అక్షయ తృతీయ రోజున చేసే జపం, దానం, స్నానం, పూజల ఫలితాలు శాశ్వతంగా ఉంటాయని నమ్ముతారు. అనంత పుణ్యం లభించడానికి ఏమి దానం ఇవ్వాలి? అక్షయ తృతీయ రోజు బ్రాహ్మణునికి స్వయం పాకం, బియ్యం, దుంపలు, ఎండుమిరపకాయలు, చింతపండు, పండ్లు, అంచు ఉన్న పంచల చాపు, చెప్పుల జత, గొడుగు మరియు కుండలో నీళ్లు పోసి దక్షిణతో పాటు బ్రాహ్మణునికి దానం ఇస్తే విశేష ఫలితాలు లభిస్తాయి. సువాసిని స్త్రీ భర్తతో కలిసి వచ్చి చీర రివిక లేదా 2 రివిక ముక్కలు, పసుపు, కుంకుమ, గాజులు బ్రాహ్మణుడికి దానం ఇస్తే జన్మ జన్మాంతరములందు యోగ్యమైన భర్తతో సువాసిత్వాన్ని పొందుతారు. రేపటి తిథి జార విడవకుండా తప్పకుండా దానం చేసుకుంటే అవే అక్షయ పుణ్య ఫలితాలు ఇస్తుంది. అంతేకాదు, ఈ రోజున కొన్ని మంత్రాలను పఠించటం చాలా ఫలవంతంగా పరిగణింపబడుతుంది. ఈ మంత్రాలను పఠించటం వల్ల ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు. సూర్యభగవానుని ఆరాధనకు కూడా ఈ రోజు ముఖ్యమైనదిగా పరిగణింపబడుతుంది. ఈ శుభ సందర్భం కోరిన కోరికలను నెరవేర్చుకునేందుకు విజయం కోసం కొన్ని ప్రత్యేక మంత్రాలను జపించవచ్చు. ఈ మంత్రాలను జపించండి. ఓం గం గణపతయే నమః. ఈ మంత్రం గణేశుడికి అంకితం చేయబడింది. దీనిని జపించటం వల్ల ఆటంకాలు నశించి పనిలో విజయం చేకూరుతుంది. ఓం శ్రీ గురుదేవాయ నమః. మే నెల నుంచి గురువు మారటం వలన ఈ మంత్రం జపించటం వలన సంవత్సరం మొత్తం శుభాలు జరుగుతాయి. ఈ మంత్రాన్ని పఠించటం వల్ల జ్ఞానం, తెలివి, మంచి మార్గదర్శకత్వం లభిస్తుంది. ఓం నమో నారాయణాయ నమః. ఈ మంత్రం విష్ణువుకు అంకితం చేయబడింది. దీనిని జపించుట వలన సుఖము, శ్రేయస్సు, మోక్షము కలుగుతాయి. ఓం మహాలక్ష్మై నమో నమః. ఓం విష్ణుప్రియాయై నమో నమః. ఈ మంత్రం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. దీనిని జపించటం వలన సిరి సంపదలు లభిస్తాయి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఈ మంత్రాన్ని శివునికి అంకితం చేయబడింది. ఈ మంత్రాన్ని పఠిస్తే మంచి ఆరోగ్యం, ఆయురారోగ్యాలు లభిస్తాయి. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ మంత్రాలే కాకుండా మీకు నచ్చిన ఏదైనా మంత్రాన్ని కూడా జపించవచ్చు. మంత్రాన్ని జపించేటప్పుడు మనస్సు ప్రశాంతంగా, ఏకాగ్రతతో ఉండాలని గుర్తుంచుకోండి. గంగా స్నానం. ఈ రోజున గంగానదిలో స్నానం చేయటం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజున దానధర్మాలు చేయటం వల్ల అనంతమైన పుణ్యం లభిస్తుందని నమ్మకం. అక్షయ తృతీయ రోజున దానం, స్నానం, పూజ, మంత్రోచ్చారణలతో పాటు కొత్త వ్యాపారం, కొత్త ఇల్లు కొనటం, కొత్త వాహనం కొనటం, చదువు ప్రారంభించటం వంటి శుభకార్యాలు కూడా చేయవచ్చు. కొత్త ఇంట్లోకి ప్రవేశించవచ్చు. అక్షయ తృతీయ రోజున ఈ పనులు చేయటం వల్ల విజయం, స్థిరత్వం లభిస్తుందని, ఎటువంటి సమస్యలు తలెత్తవని నమ్మకం. అక్షయ తృతీయ రోజున మంత్రాలను పఠించటం వల్ల కలిగే ప్రయోజనాలు. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని ఈ మంత్రాల ద్వారా పఠించటం వల్ల ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సంపదకు ఆటం కలిగించే ఇంట్లో ఉండదోషాలు తొలగిపోతాయి. లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది. అమ్మవారి అనుగ్రహంతో ఇంటి కష్టాలు, దారిద్ర్యం తొలగిపోతుంది. అంతేకాదు, ఇంట్లోని డబ్బుకు లోటు ఉండదు. ఆర్థిక అభివృద్ధి కోసం కొత్త వనరులు లభిస్తాయి. అక్షయ తృతీయ రోజున ఉదయం, సాయంత్రం ఈ మంత్రాలను పఠించటం శ్రేయస్కరం. ఇక అక్షయ తృతీయ రోజున బంగారం ఏ సమయంలో కొనాలనేది కూడా ఉంటుంది. ఈ సంవత్సరం
మే 10వ తారీఖున తెల్లవారుజామున 5:33 నుంచి మే 11న ఉదయం 2:50 వరకు ఉంది. పురాణ గాథల ప్రకారం ఈ రోజుకు ఎంతో విశిష్టత ఉంది. త్రేతాయుగం ఇదే రోజు ప్రారంభమైందని అంటుంటారు. పార్వతీదేవి అన్నపూర్ణాదేవిగా అవతరించింది ఇదే రోజని పండితులు చెబుతుంటారు. అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేయటం ఎప్పటినుంచో సాంప్రదాయంగా వస్తోంది. ఈ రోజున బంగారం ఇంటికి తీసుకురావటంతో సంపద పెరుగుతుందని నమ్మకం. బంగారం మాత్రమే కాదు, భూమి, ఇల్లు, కారు కొనేందుకు కూడా మంచి సమయం అని చెబుతుంటారు. అక్షయ తృతీయ శుభముహూర్తం ఉదయం 5:46 నుంచి మధ్యాహ్నం 12:13 వరకు ఉంది. ఈ సమయంలో బంగారం కొంటే మంచిదని తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.